టైటిల్ కొడతాడు అనుకుంటే టాప్ 5లో కూడా కష్టమే అన్నట్లుగా తయారయ్యాడు. మొదటి నుండి అమర్దీప్ గేమ్లో క్లారిటీ మిస్ అయ్యింది. గత 6 వారాల్లో ఒక్క అచీవ్మెంట్ లేదు. దానికి తోడు పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేసి నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. నాగార్జున అమర్దీప్ గేమ్పై పూర్తి నిరాశ వ్యక్తం చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా అమర్దీప్ని టార్గెట్ చేశాయి. 6వ వారానికి గాను జరిగిన నామినేషన్లలో అత్యధికంగా 7 మంది నామినేట్ చేశారు. సోషల్ మీడియాలో అమర్పై ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ గమనిస్తున్న అమర్ భార్య తేజస్విని ఆసక్తికర కామెంట్లు చేసింది. పరోక్షంగా బిగ్ బాస్ షోకి అమర్దీప్ అన్ఫిట్ అన్నట్లు చెప్పింది. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అమర్దీప్ది చిన్నపిల్లాడి మనస్తత్వం. పిల్లలు ఒకసారి మన మాట వింటారు, మరోసారి వినరు. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. అమర్దీప్కి కూడా ప్రతి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. అమర్దీప్ టాస్కులలో కష్టపడి ఆడతాడు, మైండ్ గేమ్స్లో తడబడతాడు. బిగ్ బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్ స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్ అర్థం చేసుకొని ఆడలేడు. ఎందుకంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. 24 గంటల నుండి 1 గంట ఫుటేజ్ ప్రసారం చేస్తారు. తప్పుగా మాట్లాడిన విషయాలు చూపిస్తారు. దానివల్ల అమర్దీప్ మీద నెగిటివిటీ ఎక్కువైంది. అమర్దీప్ బిగ్ బాస్లో రాణించడం కష్టమే అని నాకు ముందే తెలుసు అని అన్నారు. అమర్దీప్కి ఓ 7 సూత్రాలు కూడా చెప్పి పంపిందంట. ఎక్కువ హైపర్ కావద్దు, అర్థం చేసుకొని స్పందించాలి, ఎక్కడ మాట్లాడుతున్నామో చూసుకోవాలి, ఎవరిని నమ్మొద్దు, ఇలా ముఖ్యమైన విషయాలు చెప్పి పంపిందంట. కానీ అవేమి అమర్ పాటిస్తున్న సూచనలు లేవు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.